జగనన్న అంటే జగనన్న ఒక్కడే కాదు విజయసాయి రెడ్డి కూడా. ఇక జగనన్న విజయసాయి రెడ్డి అంటే ఇద్దరు కాదు ఒక్కలే అనే తట్టుండేది జగనన్నకు విజయసాయి రెడ్డి సార్కు నడుమ బంధం. మరి గా బంధానికి ఏమైందో ఏమో కానీ ఇప్పుడైతే విజయసాయి రెడ్డి సారు రాజకీయాలకెంచి పురాగా బయటకు పోతున్నా అని రాజీనామా కూడా ఇచ్చిండు. మరి ఇక సారు రాజకీయాలకెంచి తప్పుకొని అటెన్క ఏం చేయబోతున్నాడో పురాగా తెలుసుకొనొద్దాం పాండ్రి. ఇయ్యల్ల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు విజయసాయి రెడ్డి సారు. స్పీకర్ సారు సరే అని సంతకం కూడా పెట్టిండు సార్ ఇచ్చిన రాజీనామా లెటర్ మీద. ఇక గీ ముచ్చటెరకైన ఏపీ రాజకీయ లీడర్లు ఒక్కొక్కరు ఒక్కో తీర్ల మాట్లాడుకొచ్చిండ్రు. నాయకుని మీద నమ్మకం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు అని మాట్లాడుకొచ్చిండు సీఎం బాబు సారు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. I don't want to comment much on that. That is their internal affair. రాజకీయాలున్నా రాజకీయాలు ఇడిచిపెట్టినా తప్పు చేస్తే శిక్ష పడుడే అని మాట్లాడుకుంటా గిట్ల కారెడ్డమాడింది హోంమంత్రి అనితక్క. తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. పంక పార్టీల కోసకు జగనన్న ఒక్కడే ఉంటాడంటున్నాడు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నా అంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి, చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. ఇక పాతోళ్ళు పోతేంది, కొత్తోళ్ళు అత్తనే ఉంటారు అని అంటున్నారు కొందరు పంక పార్టీ కార్యకర్తలు. ఇది ఒక చెలిమ లాంటిది, కొత్త నీళ్ళు వస్తాయి, తోడుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఏం పెద్ద ఇబ్బంది. ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే వ్యక్తిగతంగా నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఆయనకున్న కారణాలు ఆయనకు ఉంటాయి. సో డెఫినెట్గా పార్టీ కూడా ఆల్టర్నేటివ్ చూసుకునే కార్యక్రమం తప్పకుండా చేపడతారు. ఆయనకుండే కారణాలు ఆయనకుంటాయి, పార్టీ ఏరేటోళ్ళని చూసుకుంటది అని అంటున్నారు. ఇక మైకుల ముంగటికొచ్చి మాట్లాడుకుంటే రాజకీయాలకించి బయటకు పోతే కేసులు మాఫీ చేస్తామని ఆఫర్ గిట్లా వచ్చిందా అనే ముచ్చట మీద గీ లాజిక్ పాయింట్ మాట్లాడిండు విజయసాయి రెడ్డి సారు. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు? పంకపాటి కట్టాలుంటే గిట్ల మీరు బయటికి పోవచ్చునా అనే మాటల మీద కూడా గిట్ల మాట్లాడిండు సారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. పార్టీలకెంచి ఎంతమంది పోయినా కూడా జగనన్నకున్న ఫాలోయింగ్ తగ్గదట. అది సరే గాని మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంది సారు అని మా ఇలేకరన్న అడిగితే విజయసాయి రెడ్డి సారు ఏమన్నాడో ఇంటనైతే పరిశాన్ అవుతారు మీరు. హెచ్ఎంటీవీలో సీఈఓగా జారడమే నాకు హెచ్ఎంటీవీలో సీఈఓగా జారడమే నాకు హెచ్ఎంటీవీలో సీఈఓగా జారడమే నాకు నీ అవ్వ హెచ్ఎంటీవీలా అంటే మా ఛానల్లో సీఈఓ పోస్టుల షరీక్ అవ్వుడే సారు భవిష్యత్తు కార్యాచరణ అట. సారు చిన్నగా కారెడ్డం ఆడతలేడు కదా. అయితే సారు గిట్లా మాట్లాడనీకి పెద్ద కారణమే ఉన్నదుల్లో. సారు హలో అనే పేరు మీద ఒక కొత్త ఛానల్ పెట్టబోతున్నాడని మస్తు గుసగుసలిన పడుతున్నాయి. ఏమో మరి సారు మీడియాలకు వచ్చినా వస్తాడు కావచ్చు, కానీ గిప్పటిదాకా మీడియాలో వేసి రాజకీయాలకు పోయినోళ్ళున్నారు. కానీ విజయసాయి రెడ్డి సారు రాజకీయాల్లో వేసి మీడియాలకు వచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడు కావచ్చు అని అనబట్టిండ్రు సారు మాటలు నిన్నోళ్ళు.